అంధకారపు నీడలలో భయానకమైన ఒక కొత్త మృగం బయటపడింది. మానవ శరీరాన్ని తినే క్రూరమైన పురుగులు భూమి మీద తిరిగి ప్రవేశించాయి. మాంసాన్ని కొరుక్కుంటూ లోపలికి దూసుకుపోయే ఈ భయంకర జీవులు మనస్సుని గడగడలాడిస్తున్నాయి. గ్వాటిమాలా నుంచి అమెరికాకు వచ్చిన ఒక ప్రయాణికుడిలో ఓ వింత వ్యాధిని గుర్తించారు. మరణపు నీడలా విస్తరించుకుంటూ ఇది మన ముందుకు వచ్చింది. భయం, వణుకు కలగలిపిన ఒక విపత్తు వాసన ఇది. ఈ వ్యాధి పేరే స్క్రూ వర్మ్. జీవమాంసంలో గుల్లలా తవ్వుకుంటూ లోపలికి దిగిపోయే లార్వాలివి. జంతువులను మాత్రమే కాదు, మనుషులను కూడా ఈ క్రూరమైన రూపం కబలించేయగలదు. పశువుల మాంసాన్ని తింటూ జీవ శరీరాన్ని మెల్లగా శవంగా మార్చేసే ఈ వ్యాధి ఇప్పుడు 2023 తర్వాత తొలిసారిగా ఓ మనిషిలో కనిపించింది. దీంతో అమెరికా వెంటనే అలర్ట్ అయింది. స్క్రూ వర్మ్ అనేది ఒక విధమైన ఈగల వంశం. ఇవి గాయపడిన శరీరంలో గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు కొన్ని గంటల్లో విరిగి వందలాది లార్వాలుగా బయటకొస్తాయి. ఆ లార్వాలు చనిపోయిన మాంసాన్ని తినవు. దానికి బదులు సజీవ మాంసాన్ని తినడం మొదలెడతాయి. గాయాన్ని లోతుగా కొరుక్కుంటూ లోపలికి దూసుకుపోతూ శరీరాన్ని తింటూ విస్తరిస్తాయి. ఈ విధంగా ఒక గాయం నుంచే మొత్తం శరీరాన్ని కబలించే శక్తి వీటికుంది. ఇదే కారణంతో దీనికి స్క్రూ వర్మ్ అనే పేరు పెట్టారు. ఒకప్పుడు అమెరికా గడ్డపై స్క్రూ వర్మ్ విపత్తు విస్తరించింది. 1950-60 దశకాల్లో పశువులను ఈ పురుగులు నాశనం చేస్తూ రైతులను భయపెట్టాయి. కోట్లాది డాలర్ల నష్టం కలిగిస్తూ పశు సంపదను తినివేసే ఈ వ్యాధి ఆ రోజుల్లో ఒక భయంకరమైన శత్రువుగా నిలిచింది. చివరికి అమెరికా ప్రభుత్వం క్రమంగా ఈ వ్యాధిని అణచివేసింది. ఇక 1960ల చివరి నాటికి అమెరికా ఈ శాపం నుంచి విముక్తి పొందింది. కానీ మెక్సికో లాంటి ప్రాంతాల్లో మాత్రం ఇది పూర్తిగా పోలేదు. ఇప్పుడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఉత్తర దిశగా కదులుతూ అమెరికా సరిహద్దులను తాకుతోంది. అందుకే పశువుల కాపురుల గుండెల్లో మళ్లీ భయం మేల్కుంటోంది. ఒకసారి స్క్రూ వర్మ్ కాటేసిన పశువు బతికే అవకాశం తక్కువ. గాయం చిన్నదైనా అది త్వరలోనే పెద్ద గండంగా మారుతుంది. వందలాది లార్వాలు మాంసాన్ని కొరుక్కుంటూ జీవాన్ని మెల్లగా కరిగిస్తాయి. పాడి గేదెలు, ఎద్దులు, అడవి జంతువులు అన్నీ శాపానికి బలవుతాయి. రైతు కళ్ళ ముందే తన పశు సంపద నశిస్తుంటే అతని ఆశలు బూడిదైపోతాయి. మాంసం కొరత పెరుగుతుంది. ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే అమెరికా పశు సంఖ్య 7 దశాబ్దాల తర్వాత కనిష్ట స్థాయిలో ఉంది. ఇప్పుడు ఈ వ్యాధి విస్తరిస్తే కౌలు రైతులు, పశు పోషకులు అన్నవైపులా కుదేలవుతారు. ఇక ఈ భయానక పరిస్థితిని ఎదుర్కొనేందుకు అమెరికా ప్రభుత్వం మళ్లీ పోరాట రంగంలోకి దిగింది. టెక్సాస్లో కొత్తగా నిర్మించబోయే ఫ్యాక్టరీ లక్షల కోట్ల నిర్జీవ ఈగలను తయారు చేసి ఆకాశంలో విడుదల చేయనుంది. ఈ శాస్త్రీయ పద్ధతిలోనే ఒకప్పుడు స్క్రూ వర్మ్ను తరిమేశారు. ఇప్పుడు మళ్లీ అదే ఆయుధంతో యుద్ధం మొదలవుతోంది. కానీ ఈ ప్రక్రియకు సంవత్సరాలు పడుతుంది. ఇంతలో వ్యాధి విస్తరిస్తే పరిస్థితి అదుపులో ఉండదు. ప్రజల మనసుల్లో ఒకే ప్రశ్న గాల్లో తేలుతోంది. మళ్లీ మానవ శరీరాన్ని తినే ఈ శాపం మన గడప దాటుతుందా? భయం ఇంకా చెదరలేదు, వణుకి ఇంకా ఆగలేదు. స్క్రూ వర్మ్ నీడ మళ్లీ మనుషుల మీద పడుతుందేమో అన్న భయం మాత్రం గుండెల్లో గట్టిగా గర్జిస్తోంది.